పశ్చిమ నియోజకవర్గం 21వ డివిజన్ చుట్టుగుంట హీరో షోరూమ్ వద్ద సీసీ డ్రైన్లు కల్వర్టు నిర్మాణాలకు ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో తప్పులు చేసిన వారిపైనే కేసులు ఉంటాయని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. గుంటూరులోని 21, 28 డివిజన్లో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణం కోసం సోమవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా డ్రైన్లను ఆధునీకరిస్తున్నట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. రహదారులను సకాలంలో పూర్తి చేసి ప్రజలకు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు విచ్చలవిడిగా అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే గల్లా మాధవి ఆరోపించారు. ఈ నేపథ్యంలో అక్రమాలకు పాల్పడ్డ వారిని వివరాలను మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ లో నమోదు చేసుకుని చట్ట ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుందని చెప్పారు. చుట్టుగుంట దగ్గర ఉన్నాము. మరి గత సంవత్సర కాలంగా ఇక్కడ తవ్వేసి దాన్ని అలాగే వదిలేసిన ఒక డ్రైన్ దగ్గర ఉన్నాము. చుట్టుగుంట నుంచి అష్టవంకర్లు తిప్పి డ్రైన్ని పీకలవాగులో కలిపిన పరిస్థితి మనం చూసాము. ఇప్పుడు ఫీల్డ్ విజిట్ చేసుకున్నప్పుడు దాన్ని స్ట్రైట్ లైన్ చేస్తే ముంపుకి గురవ్వకుండా ప్రాంతాలన్నీ, లోతట్టు ప్రాంతాలన్నీ ఉంటాయి అని చెప్పి మేము ఇంజనీరింగ్ వాళ్ళని కోరడం జరిగింది. వాళ్ళు వెంటనే దీనికి స్పందించి ఎస్టిమేషన్స్ రెడీ చేసి ఈరోజు దాదాపుగా 1,26,00,000తో ఈ వర్క్స్ని ప్రారంభించుకోబోతా ఉన్నాము. 2 కల్వర్ట్స్తో 410 మీటర్ల ఈ డ్రైన్ని ఏర్పాటు చేసుకుంటే దాదాపుగా ఇక్కడ ఈ డ్రైన్తో వచ్చే సమస్యలన్నీ కూడా పూర్తవుతాయి. అదేవిధంగా అటు ఏటి అగ్రహారం వైపు కూడా డ్రైన్ని మనము మళ్ళీ పునరుద్ధరించుకోవాల్సిన పరిస్థితి ఉంది. మొన్న మనం వరదల్లో చూసాం, కంప్లీట్గా ఏరియా అంతా మునిగిపోయిన పరిస్థితి. అది కూడా కౌన్సిల్లో పెట్టాము. దాన్ని కూడా స్ట్రైట్ లైన్ చేసి అక్కడ కూడా ఆ డ్రైన్ సమస్య లేకుండా చూడడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ రానున్న వర్షాకాలంని దృష్టిలో పెట్టుకొని మొత్తం డ్రైన్స్, అదేవిధంగా రోడ్స్ డీసిల్టేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసి నియోజకవర్గ స్థాయిలో ఈ పనులన్నీ కూడా చేపట్టి ప్రజలందరికీ సౌకర్యార్థం ముందుకు తీసుకెళ్లే దిశగా అందరం కూడా పనిచేస్తూ ఉన్నాము. దీంతోపాటు 28వ డివిజన్లో కూడా ఈరోజు వర్క్స్ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అది కూడా ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న రోడ్డు, అది కూడా దాదాపుగా 71 లక్షలతో ఆ వర్క్ కూడా సీసీ రోడ్డు, డ్రైన్ వేసుకోవడం జరుగుతుంది. అన్ని విధాల గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి పదంలో ఇటు రోడ్లతో, సక్రమైన డ్రైన్స్తో, మంచినీటి సదుపాయంతో ముందుకు వెళ్తుంది అని చెప్పి ఆకాంక్షిస్తున్నాం. సమ్మర్ యాక్షన్ ప్లాన్ రానున్న సమ్మరు ఇప్పటికే మనకి టైల్ అండ్ ఏరియాస్లో వాటర్ లేని పరిస్థితి ఉంది. దాన్ని కూడా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ సమ్మర్లో ఎట్టి పరిస్థితుల్లో ఇటు కరెంటు కోతలు కానివ్వండి, లేదంటే ఇటు మంచినీళ్ళకి కానివ్వండి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. దానికి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా కమిషనర్ గారు చూస్తామని చెప్పారు. ఎలాంటి సమస్య ఉన్నా మాత్రం ఖచ్చితంగా నా దృష్టికి తీసుకొస్తే దాన్ని సత్వరమే పరిష్కరించడానికి ముందున్నానని చెప్తాను. రాష్ట్రంలో అక్రమ కేసులు పెట్టి జైలు పెడుతున్నారు. విడుదల రజనీ మీద సిబిఐ కేసు రెడీ చేశారు. యాక్చువల్గా రాష్ట్రంలో వైసీపీనే లేకుండా చేసింది ఎన్డీఏ కూటమి నాయకులు కాదు, ప్రభుత్వం కాదు, ప్రజలు. ఎక్కడా లేకుండా చేశారు. 11 సీట్లకే పరిమితం చేశారు. ఈరోజు ఏమనిపిస్తుంది అంటే నాకు ఆ 11 సీట్లు కూడా దౌర్జన్యంతో ప్రజల్ని భయపెట్టి, మభ్యపెట్టి, వాళ్ళంటున్నట్టుగా రివర్స్ కేసులు పెట్టి వాళ్ళతో ఓట్లు వేయించుకొని గెలిచారేమోనని ఈరోజు నాకు అనిపిస్తుంది. గెలిచిన 11 సీట్ల ప్రజలకి ఏమాత్రం న్యాయం చేయకుండా, అసెంబ్లీకి రాకుండా, వారి పట్ల ఎలాగూ ఏ రకమైన పోరాటం చేయకుండా మీడియా ముందు కూర్చోవడం, లేదంటే ఎక్కడికైనా ఒక మనకి హడావిడి అయ్యే ప్రాంతానికి వచ్చి హడావిడి చేసి వెళ్ళడం, మరి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి చిన్న చిన్న పాయింట్లకు వచ్చి ఒక 10 మందిని గుంపేసుకొని వచ్చి ఏదో అన్యాయం జరుగుతుందని చెప్పి మాట్లాడడం, ఇవన్నీ చూస్తుంటే